ఓరుగల్లు స్వర్ణ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వేములవాడ గురించి చెప్తూ ఉన్నాను. వేములవాడకి అంటే మా ముందు తరాల వాళ్ళు, నానమ్మ, తాతయ్య వాళ్ళు ఎడ్ల బండ్లల్లో వెళ్ళేవాళ్ళనమాట. ఎడ్ల బండ్లల్లో సరదాగా వంటకు సరిపడా సరుకులన్నీ వేసుకుని, వీలైతే ఒక మేకను అలా తీసుకుని అందరూ చాలా సరదాగా వెళ్ళేవాళ్ళనమాట. వంట సామాగ్రి మధ్యలో ఆగుతూ అప్పుడన్నీ ఎడ్ల బండ్లే గదా! మళ్ళీ ఇప్పుడు గూడా పెట్రోల్ ప్రాబ్లమ్ వల్ల ఎడ్ల బండ్లే వచ్చేలా కనిపిస్తున్నాయి. మా తాతయ్య తంగళ్ళపల్లి రత్నయ్య గారు, వారి సతీమణి శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. వాళ్ళ తర్వాత మా అమ్మ, నాన్న తంగళ్ళపల్లి సత్యనారాయణ గారు, తంగళ్ళపల్లి సౌందర్య గారు వాళ్ళు వెళ్ళేవారనమాట. నా బాల్యంలో నేను ఎడ్ల బండిలో గూడా 2, 3 సార్లు వెళ్ళాను. ఆ సరుకులన్నీ వంటవి సరదాగా మేమందరం చాలా హ్యాపీగా మా బాబాయ్ వాళ్ళు, మేమందరం మా నాన్న వాళ్ళకి నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు. అన్నదమ్ములు వెళ్ళేవాళ్ళనమాట కలిసి స్వామివారిని దర్శించుకునేది. ఎవరి పుట్టెంటుకలైనా, ఏది మాకు శుభకార్యాలు జరిగినా ప్రతి శుభకార్యానికి వెళ్ళేవాళ్ళము. మనం చేసుకున్నామంటే అక్కడికి వెళ్ళి మొక్కుకొనొస్తే మాకు చాలా మా ఇంటి ఇలవేల్పనమాట. ఇంకా దాని తర్వాత మళ్ళీ మేమిప్పుడు గూడా ఎవ్రీ జనవరి ప్రతి సంవత్సరము కొత్త సంవత్సరంలో జనవరి మొదటి వారంలో సంక్రాంతి వరకు అలా స్వామివారిని దర్శించుకొని వస్తామన్నమాట. ఇక మా ఇయర్ ప్రతిదీ స్టార్ట్ అయ్యేది ఆ స్వామివారి దర్శనంతోటే మాకు స్టార్ట్ అవుతదనమాట. మేము గూడా వెళ్ళొస్తాము. ఇక మా పిల్లలకు గూడా చెప్తామన్నమాట. ముందు తరాల వాళ్ళు గూడా దాన్ని అలాగే కంటిన్యూ జేయాలి, కొనసాగించాలనేసి మేము కోరుకుంటున్నాం.